వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మైలవరం సబ్ ట్రెజరీ కార్యాలయం నుండి కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన సీల్డ్ కవర్ను అధికారులు, పోలీసులు బందోబస్తు మధ్య కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలించారు. ఈ సీల్డ్ కవర్లో కమిషనర్ వాహనం కొండపల్లి చేరుకుంది. సీల్డ్ కవర్లో న్యాయస్థానం ఏమి తీర్పు ఇచ్చిందోనని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు వాహనదారులను తీవ్రంగా హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడిన ఎస్ఐ ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు అధికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని వాహనదారులను కోటేశ్వరరావు హెచ్చరించారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో నేడు అధికారులు చేసిన ఏర్పాట్లను విజయవాడ సబ్ కలెక్టర్ చైతన్య పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఉన్న అధికారులను పలు సూచనలు జారీ చేశారు. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ఎన్నిక జరిగే హాలును పరిశీలించి అందులో వేసిన కుర్చీలను లెక్కించారు. కొండపల్లి పురపాలక సంఘం చైర్పర్సన్, వైస్ చైర్మన్ల సీల్డ్ కవర్ ప్రకటన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడనుంది. ఆర్డీఓ అధ్యక్షతన కార్యక్రమం జరగనుందని కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. కాగా మైలవరం సబ్ ట్రెజరీ ఆఫీస్ నందు కమిషనర్ రమ్య కీర్తన ఆధ్వర్యంలో భారీ బందోబస్తుతో సీల్డ్ కవర్ ని కొండపల్లికి తరలించారు. దీంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖ రైల్వే స్టేషన్లో DRM ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే సిబ్బంది, ఉన్నతాధికారులు భారీగా పాల్గొన్నారు. వివిధ ఆసనాలు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగాతో ఆరోగ్యం మెరుగుపడుతుందని DR లలిత బోర్డు వివరించారు. ఈ నెల 21వ తేదీన ప్రధాని పాల్గొనే యోగా డేను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చైర్మన్ ఎన్నికకు టీడీపీ కౌన్సిలర్లు 15 మందిలో 14 మంది హాజరయ్యారు. టీడీపీలో ఒకరు చనిపోవడంతో 14 టీడీపీ చేరింది. వైసీపీలో 14 మందికి 7 మాత్రమే హాజరయ్యారు. మరో 10 నిమిషాలలో ఎన్నికల నిర్వహణ అధికారి ఎన్నికను మొదలు పెట్టనున్నారు. మిగిలిన సభ్యుల కోసం 10 నిమిషాలు టైంలో కేటాయించడం జరిగింది. కొండపల్లి పురపాలక సంఘం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల సీల్డ్ కవర్ ప్రకటన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆర్డీఓ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుందని కమిషనర్ రమ్య కీర్తన తెలిపారు. 2021 నవంబర్లో కొండపల్లి చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. టైక్వాండోలో శిక్షణ తీసుకుంటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని రిటైర్డ్ DME డాక్టర్ రాఘవేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ బోటు క్లబ్లో ఇటీవల టైక్వాండా పోటీల్లో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు మెడల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైక్వాండోలో శిక్షణ తీసుకుంటే ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్ వలి దర్గాను తెలుగు చలనచిత్ర ప్రముఖ హాస్యనటుడు ఆలీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్గా ముజావర్లు ఆలీ కుటుంబానికి ఘన స్వాగతం పలికారు. అలీ కుటుంబం పేరిట దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. దర్గా ఈవో షరీఫ్ ముజావర్లు దస్తగిరి, మొహమ్మద్ ఇస్మాయిల్, మున్నా, కాలిషా పాల్గొన్నారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలని CITU నాయకులు రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద CITU ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనల పేరుతో అంగన్వాడీ పిల్లలకు తల్లి వందనం రాలేదన్నారు. ముఖ్యంగా ఇల్లు లేని అంగన్వాడీలకు ఇల్లు స్థలం కేటాయించాలని కోరారు.